హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద డైనోసార్ల కంటే ముందే ఒక భయంకరమైన జీవ వినాశనం జరిగింది. ఆ విపత్తు తర్వాత ప్రాణం లేని భూమిపై జీవం మళ్ళీ ఎలా చిగురించింది? సముద్రాలను ఏలిన ఆ వింత జలచరాలు ఏంటి? అడ్రస్ లేకుండా పోయి 50 ఏళ్ల తర్వాత మ్యూజియం మూలల్లో దొరికిన కొన్ని వింత ఎముకలు ఇప్పుడు భూమి చరిత్రనే మార్చేస్తున్నాయి. ఆ సీ మాన్స్టర్స్ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను స్వీడిష్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రతిష్టాత్మక జర్నల్ ఆఫ్ వర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురితమయ్యాయి. బెంటమిన్ కియర్ నేతృత్వంలోని బృందం ఆస్ట్రేలియాలోని కింబర్లీ ప్రాంతంలో దొరికిన 25 కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను విశ్లేషించి ఈ నిజాలను వెలుగులోకి తెచ్చింది. అసలు ఈ శిలాజాల కథేంటి? 1960వ దశకంలో ఆస్ట్రేలియా ఎడారుల్లో కొన్ని వింత ఎముకలు దొరికాయి. అప్పట్లో ఇవి కేవలం ఒకే రకానికి చెందినవని భావించి మ్యూజియం అల్మారాల్లో పడేశారు. దశాబ్దాల పాటు ఇవి ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియదు. 2024లో అంతర్జాతీయ గాలింపు తర్వాత ఈ కోల్పోయిన నిధి దొరికింది. ఇప్పుడు 3D స్కానింగ్ టెక్నాలజీతో వీటిని పరీక్షించగా ఇవి మనం అనుకున్న దానికంటే చాలా భయంకరమైనవని తేలింది. ఈ వింత జీవులను ట్రమోటోసౌరిడ్స్ అని పిలుస్తారు. ఇవి చూడ్డానికి మొసలిలా ఉన్న నిజానికి నేటి కప్పలు, సాల్మండర్లకు పూర్వీకులు. సుమారు 2 మీటర్ల పొడవుండే ఈ జీవులు భూమిపై జరిగిన అతిపెద్ద వినాశనం తర్వాత సముద్రాలను ఏలిన మొదటి వేటగాళ్ళు. వీటిలో ఒకటి వెడల్పాటి తలతో ఉంటే మరొకటి చేపలను వేటాడడానికి పొడవైన మూతిని కలిగి ఉండేది. ఈ పరిశోధనలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ వింత జీవులు కేవలం ఆస్ట్రేలియాకే పరిమితం కాలేదు. అప్పట్లో ఖండాలన్నీ కలిసి ఉండడంతో ఇవి ఆస్ట్రేలియా నుండి ఆర్కిటిక్, రష్యా, పాకిస్తాన్, మడాగాస్కర్ వరకు సముద్ర తీరాల వెంబటి ప్రపంచమంతా పాకేశాయి. భూమి వినాశనం అంచున ఉన్నా కూడా జీవం ఎంత వేగంగా విస్తరించిందో చెప్పడానికి ఇవే నిదర్శనం. ఈ ఆవిష్కరణ సముద్ర జీవ వైవిధ్యంపై మనకున్న అవగాహనను మార్చేసింది. డైనోసార్ల కాలం మొదలైన తొలి 2 మిలియన్ ఏళ్లలోనే ఈ ఉభయచర జీవులు సముద్రంలో అగ్రగామి వేటగాళ్లుగా ఎదిగాయి. దక్షిణార్ధగోళంలో ఇంతటి వైవిధ్యమైన జీవ ప్రపంచం ఉండేదని శాస్త్రవేత్తలు అస్సలు ఊహించలేదు. చూసారుగా, కాలగర్భంలో కలిసిపోయిన ఎముకలు బయటపడితే అవి కోట్ల ఏళ్ల నాటి ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఎలా నిలబెడతాయో తాజాగా వెలుగులోకొచ్చిన ఈ ఆస్ట్రేలియన్ సీ మాన్స్టర్స్ కథ భూమిపై జీవ పరిమాణ క్రమంతో పాటు భారీ వినాశనాల తర్వాత జీవం ఎలా కోలుకుంటుందో వివరించే రహస్యాలను బయటపెడుతోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.